ఎన్టీఆర్ నీల్ ఇక నుండి బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. గ్యాప్ ఓకే, కానీ దేవర బాటలోనే డ్రాగన్ కూడానా? కాంబో ఓకే, మరి రిలీజ్ డేట్ పరిస్థితి ఏంటి? ఇంతకీ డ్రాగన్ కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్నటువంటి మూవీ డ్రాగన్. కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కంపెనీ మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితం ఈ సినిమాను గ్రాండ్గా స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే హైదరాబాద్, కర్ణాటకలో కొంతమేరకు షూట్ కూడా చేశారు. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమాగా వస్తుంది డ్రాగన్. కాగా ఈ సినిమా ఆగిపోయిందని, హీరోకు డైరెక్టర్కి మధ్య చెడిందని అండ్ ప్రశాంత్ నీల్ తీసినటువంటి అవుట్పుట్ పట్ల ఎన్టీఆర్ చాలా సాటిస్ఫాక్షన్గా లేడని కూడా, అందుకే స్క్రాప్ చేశారని కూడా, అలాగే స్టోరీలో మార్పులు చేర్పులు చేయమని కూడా ఎన్టీఆర్ సూచించారని, ఈ విషయంలోనే ఎన్టీఆర్కు డైరెక్టర్కు ప్రశాంత్ నీల్కు మధ్య మనస్పార్థాలు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే. ఎవ్వరూ ఊహించని విధంగా డ్రాగన్ను ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ముందు అనుకున్నటువంటి స్టోరీకి కాస్త మార్పులు చేసి ఎన్టీఆర్ను సరికొత్తగా చూపించబోతున్నాడట. అలాగే ఈ సినిమాను 2 పార్ట్లుగా తీయబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది నీల్. అయితే ఈ సలార్ లాగా 2 వేర్వేరు సినిమాలుగా కాకుండా 2 పార్ట్స్ను ఒకేసారి షూట్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసినటువంటి నెల రోజులకు సెకండ్ పార్ట్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఫస్ట్ అనుకున్నటువంటి స్టోరీ డ్యూరేషన్ 3 గంటల 40 నిమిషాల వరకు వస్తుండడంతో 2 పార్ట్స్ చేయాలని హీరో, డైరెక్టర్ నిర్ణయం చేసుకున్నారట. అండ్ ఇక ఆ ప్రకారమే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆగిందనుకున్న సినిమా భారీ ప్లానింగ్తో రాబోతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమాగా డ్రాగన్ మీద భారీ ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నారు ఫ్యాన్స్. RRR తర్వాత దేవరతో మంచి ఫలితాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2తో షాక్ తినటువంటి నేపథ్యంలో డ్రాగన్ పెద్ద హిట్ అవ్వడం చాలా అవసరం. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా స్టార్టింగ్ నుంచే బంపర్ హైప్ తెచ్చుకుంది. కొన్ని నెలల క్రిందటే షూట్ కూడా స్టార్ట్ అవడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే లేటెస్ట్గా డ్రాగన్ గురించి కొంత నెగిటివ్ ప్రచారం జరిగింది. అలాగే ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా చాలా చర్చ జరిగింది. దేవర్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్గా తారక్ లేడ్ అనే కామెంట్లు వినిపించాయి. క్రేజియస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్నటువంటి డ్రాగన్ గురించి ఇలాంటి ప్రచారాలు జరగడంతో ఫ్యాన్స్లో కొంచెం ఆందోళన వ్యక్తమైంది. టీం నుంచి క్లారిటీ కోసం ఎదురు కూడా చూశారు. కానీ ఎవ్వరూ స్పందించకపోవడంతో ఈ వార్తలే నిజమనే సందేహాలు కూడా కలిగాయి. అయితే ఇప్పటి వరకు ఏం జరిగిందో కానీ ఇప్పుడైతే డ్రాగన్ టీం తిరిగి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త షెడ్యూల్కి ఏర్పాటు కంప్లీట్ చేశారు అండ్ టీం సెట్స్లోకి అడుగు పెట్టేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటిదాకా తీసిందంతా ట్రాష్లో పడేశారన్నది నిజం కాదని, కొన్ని సీన్లు మాత్రం రీషూట్ చేయబోతున్నారని కూడా టీం వర్గాలు చెప్తున్నాయి. తారక్ చివరిగా కనిపించినప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ లుక్ మారాడని, చిన్నటువంటి ఇబ్బందులున్నింటినీ సరిచేసుకొని ఇక గ్యాప్ లేకుండా షూటింగ్ చేయాలని కూడా టీం ఫిక్స్ అయిందని అయితే అంటున్నారు. అయితే మధ్యలో వచ్చినటువంటి బ్రేక్ అండ్ రీషూట్ల వల్ల ముందు అనౌన్స్ చేసినటువంటి డేట్స్ అంటే వచ్చే సంవత్సరం జూన్లో సినిమా రాకపోవచ్చు అని అయితే డెఫినెట్గా క్లారిటీ వస్తుంది. బట్ అయినా కానీ స్టోరీ విషయంలో అండ్ అవుట్పుట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రిలీజ్ డేట్ మాత్రం డెఫినెట్గా ఇది కొంచెం డిలే అయితే రిలీజ్ డేట్ మేబీ జూన్ అన్నక్కడ జూలైకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆగస్ట్కి వెళ్ళిపోవచ్చు. కానీ బట్ డెఫినెట్గా ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్లు అయితే లేదు. ఆల్రెడీ ది మాఫియా బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఒక డాన్ క్యారెక్టర్ అట. సో ఇక డాన్ క్యారెక్టర్ అంటే మనకు తెలుసు ప్రశాంత్ నీల్ ఎలివేషన్ ఎలా ఉంటుందో, ఇక తారక్ యాక్షన్, ఇక మాస్కి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ కాంబో సెట్ అయిందని కూడా ఫ్యాన్స్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు, ఎస్పెషల్లీ మూవీ లవర్స్ కూడా ఈ కాంబో కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు వైలెన్స్ అటు మాస్ 2 తోడైతే సినిమా అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, ఇకపోతే జోనర్ ఏ విధంగా ఉంటుందని కూడా కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఉన్నారు. బట్ ఏదేమైనా కానీ ఇది వచ్చేటువంటి డ్రాగన్ పార్ట్ 2 అంటే 2 పార్ట్స్గా వస్తుందా లేదంటే ఒక పార్ట్గా వస్తుందా అని తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం డెఫినెట్గా జూన్ ఆర్ జూలైలో మాత్రం సినిమా డ్రాగన్ అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది. ఇక రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేసి కంప్లీట్గా సాలిడ్ అప్డేట్ తోటి అయితే ఎన్టీఆర్ 31 రాబోతుంది చూడండి అంటూ కూడా మరికొంతమంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మరి ఎన్టీఆర్ నీల్ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.